దేవునికి మీ అందరికీ వందనాలు. నేను సాక్ష్యం చెప్పట్లేదు, చిన్న వాక్యాన్ని నేను తోడించుకోవాలని ఆశపడుతున్నాను. అది నాకు చెప్పాలని అనిపించి తలంపు వచ్చింది, దానివల్ల నేను ఇక్కడికి వచ్చి చెప్పాలి అని అనుకున్నాను. ఇక్కడ మనందరికీ కూడా దేవుని మొదటి రాకడ అందరికీ తెలుసు కదండి. దేవుడు ఎలా జన్మించాడు అనేది మనందరం తెలిసి ఉన్నాము. అందులో చూస్తే మనకి ఎలా కనిపిస్తారంటే ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టెలో కరుండబెట్టి అని చెప్పేసి మనం అందరం చదువుకున్న విషయమే అది. సో దేవుని యొక్క మొదటి రాకడ చాలా సాఫీగా, చాలా నీట్గా, కామ్గా అటువంటి ఎన్విరాన్మెంట్లో జరిగింది. అట్టి రీతిగానే మన యొక్క పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన నోరు తెరవలేని గొర్రెపిల్లలాగా ఉన్నారని యెషయా 53లో మనం చదువుకుంటాము. అందులో నేను ఒక వచనం చదవాలనుకుంటున్నాను. యెషయా 53లో 6, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడునను అతడు నోరు తెరవలేదు. వదకు తేయబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అని అతడు గొర్రె పిల్లయు, మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అక్కడ చూస్తే జీసస్ క్రైస్ట్ ఎలా ఉంటారంటే కంప్లీట్ గా చాలా మౌనంగా ఉండి, ఎవరేమన్నా సరే ఆయన ఇంకేమీ తీసుకోకుండా చాలా కామ్గా ఉండి, మన కొరకు ఆయన ఎంతగానో మౌనంగా ఉండాల్సిన సమయం అది. ఎందుకంటే మన పాపముని రక్షించడం, మన పాపం నుండి మనం రక్షించడానికి వచ్చారు కాబట్టి ఆయన అటువంటి సిచ్యువేషన్ లో ఉండి అలా ఉన్నారు. సో మనకు అలా జరిగింది కదా. ఇప్పుడు దేవుని యొక్క రెండో రాకడ గురించి ఎంతమందికి తెలుసు? ఎంతమంది రెవల్యూషన్ చాప్టర్ కంప్లీట్ చేశారో నాకైతే తెలియదు. అది చూసుకుంటే ఒకసారి నేను అది కూడా చిన్నగా చదువుతాను. ప్రకటన మొదటి అధ్యాయంలో మనకు అక్కడ దేవుడు కనిపిస్తారు కదా, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టుబడి వచ్చి అన్నాడు అని చెప్పి. ఇక్కడ మనకి ప్రకటన 1:13లో కనిపిస్తుంది. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిన పోలిన వైహిమంత దళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలుములో పుటం వేయబడిన నిరీక్షణ పరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము దాని వలె ఉండెను. అక్కడ ఎలా ఉన్నారండి? యెషయా 53లో మౌనంగా ఉన్నారు. ఇక్కడ ఆయన కంఠస్వరం ఎలా ఉంటుందని చెప్పారు? విస్తారమైన జల ప్రవాహం. మనం అంత సౌండ్ తట్టుకునేంత మన చెవులు ఆ స్థితిలో ఉన్నాయో లేదో నాకైతే తెలీదు. అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి వంటి పాదములు. ఆయన రూపం గురించి ఇక్కడ కింద ఉంటుంది, చూడండి ఒకసారి మీరు. 15లో కింద ఉంటుంది 16. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వల్లే ఉండేను. మనం 10 గంటలకు సూర్యుడినే చూడలేము. ఆయనంత సూర్యుని తేజస్సు ధరించుకుని వచ్చిన వాడే ఉన్నారు. అటువంటి యేసుక్రీస్తుని మనం చూడగల స్థితిలో ఉన్నామో లేదో నాకైతే తెలీదు. నాకైతే ఆ వర్షాలన్నీ చదువుతున్నప్పుడు చాలా భయం వేసిందండి. అసలు ఈ రెండో రాకడ అనేది చాలా ఘోరంగా ఉండబోతుంది. ఇంకా ప్రకటన లోపలికి వెళ్తే మనకు ఉంటుంది, పరలోకమా గంతువే సంతోషించుము, భూమి సముద్రమా నీకు శ్రమ అని. సో భూమి మీద సముద్రం ఇక్కడ ఉన్న మనకి చాలా పెద్ద శ్రమ ఉంది అని చెప్పేసి మనల్ని చెప్పడానికి యోహాను గారు ఇచ్చినటువంటి ఈ యొక్క సువార్తని నేను మీకు చెప్పాలని అనుకున్నాను. అట్రీతిగానే మనం చాలా భక్తితోనూ మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలని పేతురు 2వ పత్రికలో ఉంటుంది. మీరు అది ఒకసారి చదవండి. ఆకాశం రౌలుకుని మహావేంద్రంతో వస్తాయని చెప్పేసి మొత్తం వర్షంతో ఉంటుంది, మీరు చదువుకోండి. 2వ పేతురులో ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రకటనలోని లాస్ట్ ఒకటి ఉంటుంది, 7 ఫస్ట్ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రమ్ము కొట్టుకుంది. సో అది ఆయన చూచే స్థితిలో మనం ఉన్నామో లేదో నాకైతే తెలీదు. దయచేసి మీరు మంచి ప్రవర్తన కలవరే, భక్తితో ఆయన యందు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆరాధించి మంచి భక్తితో ఉండాలని మీ అందరిని అడుగుచున్నాను. అట్రీతిగానే మీ యొక్క ఫ్యామిలీస్ లో ఇంకెంతమంది రక్షణ పొందుకోలేదో, ఇంకా ఎంతమంది అయితే క్రీస్తులు ఎరుగున వారే ఉన్నారో నాకు తెలియదు. అది చెప్పాల్సిన బాధ్యత మీది. మీరు చర్చకు వస్తున్నారు కరెక్టే, మనందరం రక్షించబడి వెళ్ళిపోతాము. కానీ మనకు కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడ ఉండి శ్రమ పాలవడం మనందరికీ ఇష్టం ఉండదు కదా. దయచేసి తెలియని వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇంకా ఎవరైనా చర్చకి రాకపోతున్నారు వాళ్ళందరికీ కూడా చెప్పి తీసుకురావాల్సిన బాధ్యత అయితే మన పట్ల ఉంది. దయచేసి దీన్ని గ్రహించమని ఒకసారి
జరుగుతున్న విషయాలన్నీ కూడా మీరు క్లోజ్ గా మానిటర్ చేస్తే కనిపిస్తాయి. రీసెంట్ గా లాస్ ఏంజల్స్ లో జరిగిన విషయం కానీ భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, మీరు జరిగే వాటిని మానిటర్ చేస్తూ ఈ రివల్యూషన్ చాప్టర్ కంప్లీట్ చేశారంటే మనం ఎంత దగ్గరగా ఉన్నామో మనకే అర్థమవుతుంది. అంటే అందరూ అనుకుంటారు, నా చిన్నప్పటి నుంచి కూడా నేను అనుకుంటుండే రెండో రాకడ వస్తుంది అని చెప్తే మా మాస్టర్ గారు కూడా అలా చెప్తుండే నా నేటివ్ ప్లేస్ లో, ఎప్పుడు వస్తుంది ఇలాగే చెప్తున్నారని. కానీ చదివిన తర్వాత నాకు అర్థమైంది అప్పుడే రావద్దు, చాలా ఆలస్యం అవ్వాలి ఇంకా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు. ఒకసారి మీరు గ్రహించుకుని మీరు గట్టిగా ప్రార్థన చేసుకుని భక్తితో ఉండాలని, ఇంకా మీ ఫ్రెండ్స్ ని, మీ రిలేటివ్స్ ని, మీ చుట్టాలని, మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా చర్చికి తీసుకొచ్చి యేసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటించమని, వాళ్ళకి చిన్న విషయమైన సువార్త ప్రకటించడం అంటే పాస్టర్లో ఎలా చెప్పడం అవసరం కాదు, కానీ దేవుని గురించి మీకు తెలిసిన విషయాన్ని పక్క వాళ్ళకి పంచుకోమని యేసునామమును బట్టి అడుగుచున్నాను. గొప్ప అవకాశం ఇచ్చిన పిలుపు బ్రదర్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.